హాయ్, వెల్కమ్ టు ఫిలిం నగర్. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. గత కాలంలోని మంచిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్ మీద ఆశలతో ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ 1 ఇయర్లో టాలీవుడ్లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. నటీనటులతో పాటు వెండితెర వెనుక కూడా చాలా మంది కష్టించి ఓ సినిమాతో థియేటర్స్లోకి వచ్చారు. మరి 2023 ఎలాంటి ఫలితం ఇచ్చింది? సినిమా వాళ్లకు లాభాలను విజయాలను తీసుకొచ్చిందా? ఆడియన్స్ కు కావాల్సినంత విజయాన్ని అందించాయా? కొందరు స్టార్స్ మాత్రమే ఈ ఇయర్ థియేటర్స్ లోకి వచ్చారు. అందులో సీనియర్ స్టార్స్ తో పాటు యువ కథానాయకులు లక్ పరీక్షించుకున్నారు. ఎంతో మంది అభిమానం సంపాదించుకున్న ఈ స్టార్స్ తమ సినిమాలతో ఫ్యాన్స్ ను రంజింపజేసే ప్రయత్నం చేశారు. భారీ బడ్జెట్స్ మూవీస్ తో కలర్ఫుల్ గా ముస్తాబై వచ్చారు. ఇయర్ ఎండింగ్ లో ప్రభాస్ ప్రభావం చూపించాలి అనుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో సౌత్ నార్త్ లో సలార్ విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా స్టోరీ స్నేహం చుట్టూ నడుస్తుంది. రీసెంట్ గా ఎన్నో అంచనాలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. డార్లింగ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఈ మూవీలో అలా కనిపించాడు. ప్రభాస్ నటించిన మరో సినిమా ఆదిపురుష్ జూన్ నెలలో విడుదలైంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంది. ఈ పౌరాణికాన్ని ఓం రౌత్ రూపొందించాడు. కృతి సనన్ సీత పాత్రలో దర్శనమిచ్చింది. మూవీ రిలీజ్ తర్వాత కూడా సినిమా ట్రోల్స్ కు గురయింది. అనుకున్నట్టుగానే మంచి వసూళ్లు సంపాదించలేకపోయింది. సంక్రాంతికి వచ్చిన మల్టీ స్టారర్ మూవీతో రవితేజ ఆడియన్స్ ను పలకరించాడు. ఆ తరువాత ఈయన సోలో హీరోగా 2 సినిమాలు విడుదలయ్యాయి. రావణాసురతో నిరాశపరిచి ఆ తరువాత టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో పాన్ ఇండియా ప్రయత్నం చేసి డిసప్పాయింట్ చేశాడు మాస్ మహారాజా. యువ కథానాయకులు వెండితెర మీద ఎనర్జీ చూపించాలి అనుకుంటారు. ప్రతి ఏడు ఒక్కో మెట్టు ఎక్కాలి అనుకుంటారు. ఈ సంవత్సరం కూడా యూత్ స్టార్స్ రంగంలోకి దిగారు. అయితే కొందరికి అనుకున్న విజయాలు దక్కలేదు. మరికొందరు మాత్రం సర్ప్రైజ్ సక్సెస్ లు చూశారు. ఈ ఇయర్ 2 యంగ్ హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీలో నాని మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ మూవీ 100 కోట్లు రాబట్టింది. అలాగే రీసెంట్ గా హాయ్ నాన్న మూవీతో డీసెంట్ కలెక్షన్లు అందుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీ విరూపాక్ష కూడా 100 కోట్లు సంపాదించడం విశేషం. నవీన్ పోలిశెట్టి ఈ ఇయర్ మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో 50 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. ఈ సినిమా విజయంతో హ్యాట్రిక్ హీరోగా అవతరించాడు. అలాగే మరో యువ కథానాయకుడు శ్రీ విష్ణు కూడా సామజ వరగమన మూవీతో 50 క్రోర్స్ క్లబ్ లో చేరాడు. ఇక చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయ కోరికను బెదురులంక 2012 మూవీ తీర్చింది. పెద్ద సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ చిన్న సినిమాలు వరుసగా సందడి చేస్తూనే ఉంటాయి. అలాంటి స్మాల్ మూవీస్ హిట్ కొడితే ఇండస్ట్రీ మనుగడ కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం కూడా కొన్ని స్మాల్ బడ్జెట్ మూవీస్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తక్కువ బడ్జెట్ మూవీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా బలగం సినిమా గురించి చర్చించుకోవాలి. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి ఈ మూవీని రూపొందించాడు. పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ఏమాత్రం అంచనాలు లేవు. కానీ విడుదలయ్యాక పెట్టుబడికి 7-8 ఇంతల వసూళ్లు సంపాదించి పెట్టింది. దర్శకుడిగా వేణు ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే కంటెంట్ ప్రాధాన్యతను తెలుపుతూ చిన్న సినిమాల బలాన్ని చూపించింది ఈ బలగం. బేబీ సినిమా ఓ సర్ప్రైజ్ హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద హీరోలు సంపాదించే వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి. దాదాపుగా 100 కోట్లకు దగ్గరయ్యింది ఈ చిత్రం. దర్శకుడు సాయి రాజేష్ తో పాటు ఈ మూవీ హీరో ఆనంద్ దేవరకొండకు మినిమం మార్కెట్ లేదు. అయితే యూత్ ప్రేక్షకులు ఓ సినిమాకు కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో చూపించింది. మౌత్ టాక్ తో రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ పోయింది. వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది. యూత్ ను ఫిదా చేసిన మరో సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను ఫుల్ గా నవ్వించింది. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. ఈ చిత్రంలో మార్కెట్ లేని యాక్టర్లు కనిపించారు. ట్రైలర్ తోనే బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టే విడుదలయ్యాక వసూళ్లు రాబట్టింది. సూపర్ న్యాచురల్ అంశాలను బేస్ చేసుకుని థ్రిల్ చేసిన 2 చిన్న సినిమాలు కూడా మంచి ఫలితాన్ని రాబట్టాయి. ఒకటి సత్యం రాజేష్ లీడ్ రోల్లో నటించిన పొలిమేరకి 2వ భాగంగా వచ్చిన పొలిమేర 2. మరో సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో కనిపించిన మంగళవారం. ఈ ఇయర్ వచ్చిన సినిమాలు అలరించినా కూడా ఒక వెలితి మాత్రం మిగిలించింది. అదే కొందరు స్టార్స్ మిస్ అవ్వటం. అభిమానులు మెండుగా ఉన్న ఈ స్టార్స్ థియేటర్స్ లోకి రాలేకపోయారు. ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది బిగ్ హీరోలు షూటింగ్స్ కే పరిమితమయ్యారు. మహేష్ బాబు గుంటూరు కారం ఈ ఇయరే విడుదల కావాల్సింది. కానీ అనుకున్నట్టు జరగలేదు.
కొన్ని కారణాలతో వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా మారి శంకర్ తో యాక్షన్ కట్ చెప్పించుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పను మించి పుష్ప 2 తీసుకురావాలి అనుకుంటున్నాడు. దాంతో దర్శకుడు సుకుమార్ ఈ మూవీని చెక్కే పని పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది పుష్పరాజ్ ప్రతాపమేంటో చూపించబోతున్నాడు. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమా సైంధవ్ తో ఇదే నెలలో రావాలి అనుకున్నాడు. అయితే సలార్ పోస్ట్ పోన్ అవడంతో తన సినిమాను మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ ఇయర్ వెండితెరపై కనిపించలేకపోయాడు వెంకీ. నాగార్జున నటించిన సినిమాలు అనుకున్న అంచనాలు అందుకోలేకపోతున్నాయి. దాంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి హిట్ కొట్టాలి అనుకున్నాడు. అందుకే జాగ్రత్తగా నా సామిరంగ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు. వచ్చే ఏడాదే రాబోతున్నాడు. అనువాద చిత్రాలు అదరగొట్టాయి. టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టాయి. అయితే వచ్చిన ప్రతి డబ్బింగ్ మూవీ భారీ వసూలు రాబట్టయ్యలేదు. కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి, మరికొన్ని పర్వాలేదు అనిపించింది. దర్శకుడు మణిరత్నంకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. గత ఏడాది వచ్చిన ఈయన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వం బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇక రెండో భాగం మంచి అంచనాలతో ఈ సంవత్సరం థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్టుగానే మూవీకి ఆదరణ పెరిగింది. తెలుగు ప్రేక్షకులు కూడా మూవీని మెచ్చుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు నిర్మించిన కోలీవుడ్ మూవీ వారీసు ఇక్కడ వారసుడుగా డబ్బింగ్ జరుపుకుంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి వసూళ్లే రాబట్టింది. మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో తమిళ్లో భారీ వసూళ్లు కొల్లగొట్టింది. తెలుగులో కూడా పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చింది. షారుఖ్ ఖాన్ గత వైభవాన్ని ఈ సంవత్సరం తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాల నుండి బాక్సాఫీస్ ఆకలికి విందు భోజనం పెట్టి మరీ తీర్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పఠాన్తో ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక మరో సినిమా జవాన్ కూడా 1000 క్రోర్స్ క్లబ్ లో చేరింది. ఈ రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. ఇక రీసెంట్ గా షారూఖ్ నటించిన డంకీ మూవీ కూడా విడుదలైన మ్యాటర్ తెలిసిందే. అయితే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ మాత్రం విడుదల కాలేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీలో హింస, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయి అనే టాక్ వచ్చింది. అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. తెలుగు డబ్బింగే 70 కోట్లకు పైగా వసూళ్లు సంపాదించింది. మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. మలయాళంలో హిట్ కొట్టిన 2018 మూవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బిచ్చగాడు తర్వాత మరికొన్ని డబ్బింగ్ సినిమాలతో విజయ్ యాంటోనీ సక్సెస్ ల కోసం ట్రై చేశాడు. ఆ విజయం మళ్లీ బిచ్చగాడు 2తో ఇక్కడ దొరికింది. 2023లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్రలో లిఖించదగిన సంఘటనలు జరిగాయి. అంచనాలకు అందరి విషయాలు జరిగాయి. ఇప్పటి వరకు నమోదు కాని కొత్త రికార్డులు నమోదయ్యాయి. తెలుగు సినిమా ఇతర భాషలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఇయర్ ఆస్కార్ వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించేలా చేశారు. 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డు దక్కించుకుంది. ఎన్నో ఏళ్ల ఆస్కార్ అవార్డు కలను నెరవేర్చింది. 69వ నేషనల్ అవార్డు వేడుకలో అల్లు అర్జున్ సత్తా చూపించాడు. పుష్ప సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇందులో చెప్పుకోదగ్గ అంశం ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీ నుండి మొదటిసారి ఉత్తమ నటుడిగా ఈ అవార్డు దక్కించుకున్న యాక్టర్ గా నిలిచాడు ఐకాన్ స్టార్.